పట్టుకోండి ఎప్పుడు ఇదే పనా? వాడిని నేను చూసుకుంటాను. డబ్బులు తీసుకుని సిటీ పోలీస్ స్టేషన్. అయ్యో సార్ సార్ నేను కాదు సార్ 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 కొట్టదు సార్ సార్ నేను కాదు సార్ సార్ సార్. అయ్యో ఇది ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. భోజనానికి చాలా వచ్చారా, త్వరగా. సరే సరే రా, త్వరగా రా. అది నేను ఒకరిని లేదు అది లేదు సార్, ఒక భయంలోనే. మా నాన్న కూడా పోలీసు వాడే సార్, కానీ నేను పోలీస్ స్టేషన్ చూసినా ఇంకా భయం పోలేదు సార్. అలా భయపడడానికి ఏ విషయం లేదు. చెప్పాలంటే ఇది ఒక మోడర్న్ పోలీస్ స్టేషన్ అని చెప్తారు. పోలీసులంతా అన్నదమ్ముల్లో ఉంటారు. ఒక అన్నయ్య దగ్గర ఇంకో అన్నయ్య ఏదైనా అది మాత్రం అది మాత్రం అడగకూడదు. నువ్వు వచ్చిన విషయం చెప్పు. నేను కృష్ణపట్నం నుంచి వస్తున్నా. వచ్చావు సరే. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సేదు అలా చేసావు. అయినా నాకు నాతో ఏం సంబంధం లేదు. ఎవరు అది కన్ఫ్యూషన్ చేస్తున్నావు. అది ఆయన నా అన్నయ్య అవుతాడు. మరెందుకు నుంచున్నావు? పదా వెళ్దాం. వద్దు వద్దండి, తమ్ముడు వద్దు సార్. కొట్టకండి సార్, కొట్టకండి సార్ సార్ ఇదిగోండి, బాగుందా? బాగుంటుంది. రేయ్, నువ్వు నన్ను పట్టుకుని అలాగే జీప్ లోకి తోసేసా చూడు, అది ఒరిజినల్ గా అనిపించిందిరా. కానీ నేను మీకు కన్ను చూపించాను. ఈ మధ్య నీకు సైకిల్ ఎక్కువయ్యారా? రేయ్, నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. నాకు ఒళ్ళు నొప్పులు పుట్టాయో ఆ తర్వాత జాగ్రత్త. పెద్దన్నయ్య, అది బాలకృష్ణ సినిమా కదా. పెద్దన్నయ్య, నేను గుర్తు రావట్లేదా? కృష్ణపట్నం మాధవి గారు అబ్బాయి జైశంకర్. నాకు ఏ జయ్యి ఏ మాధవి అమ్మాయి ఎవరో తెలీదు. చిన్న వయసులో నేను చేసిన ఒక చిన్న తప్పుకి మీ నాన్న నాకు వేసిన శిక్ష ఆయన నాకు కత్తి పెట్టి కోసింది. ఇంకా అక్కడే ఉంది చూడు పెద్దన్న. ఇలాంటి మచ్చలు అందరికీ ఉంటాయి. అది కాదు, ఇదిగో ఇక్కడ 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 చూడు. నాకేమీ తెలియదు. అయ్యో, నేను ఎలా చెప్పాలి? మీరు కొంచెం లెగండి, మీరు వంగండి అన్నాను కదా, వంగండి. ఇదిగో ఇది చూసారా మీరు? ఇది పెదనాన్న 4వ తరగతి చదివేటప్పుడు వీడు దొంగతనం చేశాడని ఆయన గీసిన గీటి. చాలా ఉన్నాయిరా. అయ్యో, ఏంటివి ఎక్కువగా ఉన్నాయేంటి? నేను చెప్పింది అదేరా, అలాంటివి చాలా ఉన్నాయి అని. ఒంగో పెట్టింది చాలరా. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? అది అలా ఉన్నాయి. మా పెద్దన్ని ఎందుకు పట్టుకున్నారు మీరు? ఏంది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారా? ఎవరిని పట్టారు? మీ పెద్దన్నయ్యని ఎవరు కొట్టకుండా కాపాడడానికి ఇక్కడ తీసుకొచ్చా. ఊర్లో ఉన్న వాళ్ళు మా పెద్దని కొడతారా? ఎందుకు? డబ్బు నగలు దొంగలిస్తే కొట్టరా ఏంటి? దొంగతనమా? నాకేమీ అర్థం కావట్లేదే. నా మొహం చూడు, దొంగ కళ ఉంది కదా. అయ్యో, నా మొహంలో? నా మొహంలోరా అది ఉంది. థ్యాంక్ గాడ్. ఈ సిటీనే గడగడలాడించే పోలీసులకి స్నేహితుడిగా ఉండే పేరు పొందిన దొంగ చిన్నబాబు సీను, ఉడుము సీను, ఈ పేర్లు ఎప్పుడైనా విన్నావా? లేదు. అయితే ఇప్పుడు వినో, అది నేనే సీను బాబు. పెద్దన్నయ్య, నీకు మాత్రమే కాదురా, ఊళ్ళో ఉన్న దొంగలందరికీ నేను పెద్దన్నయ్యనే. ఊళ్ళో జనం నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళే నా ఫ్రెండ్స్. ఏదో ఒక కారణం చెప్పి నన్ను పట్టుకుని అక్కడ నుంచి ఎస్కేప్ చేసేస్తాను. నా కప్పరుస్తుంది తీ. హలో సార్, కంప్లైంట్ ఏమీ లేదు సార్. మనవాడే సార్. ఎవరో రమణ గారు. అయ్యో అయినా. నమస్కారం సార్. సార్, నిన్న ఒక పొట్లం పంపించాను, నీకు అందిందా? ఏంటి? వచ్చే వారం మీ అబ్బాయికి MBA అడ్మిషనా? ఎన్ని కావాలి? 30. నేను పంపిస్తాను. సరే. రామారావు గారు అబ్బాయి MBA చదువుతున్నాడా? పోయిన సంవత్సరం వాడు BA, ఈ సంవత్సరం MBA, ఇంకో 2 సంవత్సరాలు అయితే MBBS అయిపోతాడు అనుకుంటే. పిల్లలు చాలా త్వరగా పెరిగిపోతున్నారు కదా. ఏది ఆ ఫైల్ ఇటివో? ఇదిగోండి. పట్టుకో, జస్ట్ ఒక సంతకం చేయి. ఊరి జనం ముందు నన్ను పట్టుకున్నారు కదా, జస్ట్ ఒక సాక్షి సంతకం అంతే. పెట్టి కేసుని ఛార్జ్ చేస్తే చాలు. కానీ అది సంతకం పెట్టరా.
ఆ రోజు నేను ఊరు నుంచి పారిపోయి వచ్చి కష్టపడి ఇక్కడ సృష్టించిందే నువ్వు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఇవన్నీ ఇదంతా పోరమొక్కుస్తాను ఇట్రా. ఇదేరా నేను కష్టపడి ఏర్పాటు చేసిన అండర్వేర్ అండర్ వరల్డ్. ఇప్పుడేమంటావు? చాలా మోసం పెద్దన్న, చాలా మోసం కదా. మన ఊర్లో ఉన్న వాళ్ళు నిన్ను పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నారు. ఊర్లో ఉన్న గుళ్ళకంతా డొనేషన్, గుళ్ళు గోపురాలు కడతానికి లక్షలు, ఇలా దొంగతనం చేస్తున్న ముఠాకి నాయకుడని మీరు ఇప్పుడేగా నాకు తెలుస్తుంది. రే 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 దొంగ మాత్రమే ఈ కాలంలో కోటీశ్వరుడు అవ్వగలడు. ఇలా చూడు, నువ్వు ఒకసారి ఆ తీహార్ జైలుకి వెళ్ళి చూడు. మన దేశం గొప్పగా చెప్పుకునే కోటీశ్వరులందరూ ఆ జైల్లోనే ఉన్నారు. ఊళ్ళో వాళ్ళని మోసం చేసి 1000 కోట్లు 5,000 కోట్లు కొట్టేసిన వాళ్ళ మీద కేవలం అవినీతి కేసులు మాత్రమే ఉన్నాయి. మనమేదో కక్కుర్తిపడి 5దో 10దో కొట్టేస్తే అది రాబరీ కేసు, దొంగతనం కేసు అవుతుంది. అది కాదు, నేను వచ్చింది ఏంటంటే... నువ్వు ఈ సిటీకి వచ్చింది ఈ పెద్దన్నయ్య మీద ఉన్న ప్రేమతో ఏమీ కాదు. నా దగ్గర నుంచి 10 లక్షలు తీసుకువెళ్దామని వచ్చావు. అంటే నీకు కూడా డబ్బు మీద ఆశే కదా. ఒక చేతిలో ప్రేమ, ఒక చేతిలో 10 లక్షలు ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు. తప్పుగా సంపాదించే వాళ్ళకంతా కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు మీకు? రే, అది నీకు అర్థం కావాలంటే నువ్వు గీతం చదవాలరా. గీత మన కట్టపన గీతం. నీ కుటుంబం గురించి మాట్లాడలేదురా. రే, ఇది నిజమైన గీత, భగవద్గీత. నువ్వెప్పుడు వెళ్ళలేదా? నేను చెప్తాను శ్లోకం. యదా యదా హి ధర్మస్య నిన్న గొంతులో చేపమూలు గుచ్చుకుపోయింది, అందుకే చెప్పలేకపోతున్నాను. నువ్వు సంపాదించింది ఏదైనా నువ్వు తీసుకొచ్చిందా? నిన్న ఒకటి చేతుల్లో ఉండింది, రోజు మన చేతుల్లో, రేపు ఇంకొకటి చేతిలో. ఇప్పుడు నీకు అర్థమైందా? రేయ్, నువ్వు నాతో ఉన్నావు అనుకో, 10 రోజుల్లో 10 కోట్లు నువ్వు సంపాదించేలా చేస్తాను. దొంగతనం చేసిన డబ్బుగా నాకొద్దు. అయితే రిజర్వ్ బ్యాంక్ లో నోట్లు కొట్టించి ఇవ్వమంటావా? రేయ్, ఇలా చూడు, నీకు అందమైన మొహం ఉంది, కింద మంచి బాడీ ఉంది. దీన్ని యూజ్ చేసుకుని దాన్ని క్యాష్ గా మారుస్తాను. ఒక దొంగ కష్టం ఒక దొంగకే బాగా తెలుస్తుంది సార్. అవును, కరెక్ట్. వీళ్ళందరి మొహాలు చూసావా నువ్వు? ఉమ్మేయడానికి కూడా ఎందుకు పనికిరావు, అన్ని దొంగ మొహాలే. కానీ నీ మొహం అలా కాదు, అందమైన మొహం. నువ్వు ఇంకొంచెం పాలిష్ అయ్యావనుకో దొంగలకే రాజు అయిపోతావు. అప్పుడు నిన్ను ఎవరైనా దొంగ అన్నారనుకో, వాళ్ళు జనం చేతిలో దెబ్బలు తింటారు. మీరు నాశనమైంది కాక మమ్మల్ని కూడా ఎందుకు పిలుస్తున్నారు? అయ్యో రే దద్దమ్మా, ఈ ఊళ్ళో ఉన్న నీతి నిజాయితీ గల వాళ్లే కన్నీళ్లతో నాశనమైపోతున్నారు. చూడు, నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. మనల్ని కాపాడడానికి దత్తన్ గారు ఉన్నారు. అటు చూడు, తొందరగా ఆన్ చెయ్యి. ఆయనే దత్తన్ గారు. చూసావు కదా, వ్యాపారంలోనూ రాజకీయంలోనూ అన్ని మెళకువలు తెలిసిన వారే దత్తన్ గారు. మంగళాపురం నుంచి ఈ సిటీకి వచ్చి డబ్బు సంపాదించిన వారే దత్తన్ గారు. ఆ ఢిల్లీ వరకు డబ్బులు ఎరవేసి ఈ ఊళ్ళో ఎమ్మెల్యే పదవిని సాధించిన వారే మన దత్తన్ గారు. ఆ దత్తన్ గారి లెఫ్ట్ హ్యాండే ఈ చిన్నబాబు సీనో. ఆయన అండగా ఉండగా మనకెప్పుడు ఎటువంటి ఎదురు ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా దొంగతనం చేయి. నేను బయలుదేరతాను. చిన్న వయసులో మా ఊరు వదిలి పారిపోయిన పెద్దన్నయ్య ఇలా ఉంటాడని అనుకోలేదు. తర్వాత మీరు ఇంత పెద్ద దేశద్రోహిగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. రే ఆగు. నువ్వు అనుకునేలాంటి దొంగలం కాదు మేము, అది తెలుసుకో. నేను చెప్పేది విను. మేం దొంగిలించిన డబ్బు సమాజంలో తిరుగుతూనే ఉంది. ఉదాహరణకి నువ్వు అలా ఊహించుకో, నా గ్యాంగ్ లో ఉన్న ఇద్దరు ఓ వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్ళి టింగ్ టాంగ్ మర్చిపోవద్దు, నిన్ను అస్సలు మర్చిపోను.
నువ్వే చూసావు కదా, ఇంట్లో దుమ్ము కొట్టుకుపోయిన డబ్బు మా వల్ల ఎంత ఉపయోగపడుతుందో చూసావా? ఇప్పుడు చెప్పు, మేము సమాజానికి శత్రువులమా లేక మిత్రులమా? ఇక్కడ చూడు, నేను ఒక విషయం చెప్తాను. నా అన్నాను కూడా చూడను, ఇష్టం వచ్చినట్టు తిట్టే సజ్జాగ్రత్త. ఏయ్! భయపడకండి. అక్కడే ఆగరా. ఆ, నువ్వే నాకు స్టేషన్లో జామీన్ ఇప్పించావు కాబట్టి స్టేషన్ పరిధిని దాటి నువ్వు వెళ్ళకూడదు. జీవిత గమ్యం నుంచి నేను బయటకు వచ్చాను. స్టేషన్ బార్డర్ దాటం నాకు కష్టం అంటారా? ఇంకోసారి అడగండి, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. అడగండి, పర్లేదు. నువ్వు ఒకటి. చిన్నప్పుడు వీడిని మా ఇంట్లో ఉంచుకుని వేరే విషయంలో బలవంత పెట్టాను. తర్వాత ఆ రోజు వాడు వేలితో నా బొడ్లో పొడిచాడు. 7 రోజుల తర్వాతే నాకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత నాకు జరిగింది ఏమీ గుర్తులేదు. ఆ తెలివి తక్కువ వాడిని వెళ్ళిపోనే